Good morning. Welcome to Dil TMT Presents Business Breakfast Show powered by Whirlpool and LIC. 2 days విన్నింగ్ స్ట్రీక్ తర్వాత కనుక చూసుకున్నట్టయితే బ్యాంకింగ్, ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో హెవీ సెల్లింగ్ మార్కెట్ సెంటిమెంట్ ని లోయర్ సైడ్ కి డ్రాగ్ చేయడం మనం చూసాము. నిన్న సెన్సెక్స్ 624 పాయింట్స్ డౌన్ సైడ్ తో 81,551 వద్ద క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఒక 1000 పాయింట్స్ డ్యూరింగ్ ద డే స్వింగ్ వచ్చినప్పటికీ కూడా అది సస్టైన్ చేసుకోలేకపోయింది సెన్సెక్స్. నిఫ్టీ పరంగా చూస్తే 24,957 వద్ద లోయర్ సైడ్ లో ఓపెన్ అయ్యి ఇన్ రేంజ్ ఆఫ్ అరౌండ్ 25,063 టు 24,704 మధ్య ట్రేడ్ అవ్వడం చూసాము. డే అంతా కూడా ఎట్ లాస్ట్ 175 పాయింట్స్ డౌన్ సైడ్ తో 24,826 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ ఇండెక్స్ కనుక చూసినట్టయితే ఇంకో సెషన్ 25,050 డౌన్వర్డ్ స్లోపింగ్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ ని సెట్ చేసినట్టు కనిపిస్తోంది. హయ్యర్ లెవెల్స్లో నిఫ్టీ సస్టైన్ అవ్వకపోవడం అనేది మనం చూస్తున్నాము. ఆల్మోస్ట్ ఇది కనుక చూసుకున్నట్టయితే పాస్ట్ ఇది 9 సెషన్స్లో 6th టైం 25,000 లెవెల్ని నిఫ్టీ ఫేస్ చేయలేకపోయిందని చెప్పాలి. అక్కడ రెసిస్టెంట్ని కూడా ఫేస్ చేసినట్టు కనిపిస్తోంది. బ్యాంక్ నిఫ్టీ 2 డేస్ ర్యాలీ తర్వాత అండర్ ప్రెషర్లోకి రావడం చూసాము. బై ఫాలింగ్ అరౌండ్ 219 పాయింట్స్ అని చెప్పొచ్చు. 25,353 వద్ద లోయర్ సైడ్లో క్లోజ్ అయింది. స్మాల్ బేరిష్ క్యాండిల్ విత్ లాంగ్ అప్పర్ అండ్ లోయర్ షాడోస్ని ఫామ్ చేసినట్టు కనిపిస్తోంది డైలీ చార్ట్స్లో కూడా. మీన్ వైల్ చూస్తే ఇండియా విక్స్ బుల్స్ని కాషన్ చేసినట్టు కనిపిస్తోంది. ఇది ఆల్మోస్ట్ 2.86% అప్తో 18.54 వద్ద క్లోజ్ అవడం చూసాము. ఇది May 9th తర్వాత కనుక చూసినట్టయితే హైయెస్ట్ క్లోజింగ్ లెవెల్ అని కూడా మనం చెప్పొచ్చు. ఐటీ అండ్ ఫైనాన్షియల్ షేర్స్లో ఎక్కువగా సెల్లింగ్ అనేది కనిపించింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఒక 1% వరకు డౌన్ సైడ్లోకి రావడం చూసాం. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీస్ బ్యాంక్స్లో 1% డిక్లైన్ అనేది కనిపించింది. ఇక ఫార్మా అండ్ ఎనర్జీ స్పేస్లో మైల్డ్ డిక్లైన్స్ అనేది చూసాము. ఆన్ న్యూస్ కనుక చూసుకున్నట్టయితే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఒక 3.5% వరకు అప్ము అనేది కనిపించింది. టెస్లాలో కూడా ఆన్ న్యూస్ ఒక 7% అప్ము అనేది చూసాము. మ్యాజగాన్ డాక్ అండ్ గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్లో ఒక 4% స్పైక్ అనేది కనిపించింది. ఇవి కొంత ఆన్ న్యూస్ లాగే ఉన్నాయి. ఇక జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ఫార్మా, ట్రెంట్, అదానీ పోర్ట్స్ నిఫ్టీ గెయినర్స్గా ఒక 0.5% నుంచి 3.5% మధ్య ట్రేడ్ అయ్యాయి. ఇక నిఫ్టీ లూజర్స్లో చూస్తే అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా చూస్తే ఒక 1.5% నుంచి 2.5% మధ్య నిఫ్టీ టాప్ లూజర్స్లో ట్రేడ్ అవ్వడం మనం చూసాము. గోల్డ్ కూడా చూసుకున్నట్టయితే సెకండ్ స్ట్రైట్ డే లోయర్ సైడ్లో క్లోజ్ అవ్వడం చూసాము. ఇక యుఎస్ మార్కెట్స్ ఆ విషయానికి వచ్చినట్టయితే ఒక 2-4 డేస్ స్టీక్ డౌన్ఫాల్ తర్వాత కనుక చూసుకున్నట్టయితే నిన్న ఇవాళ కనుక చూస్తే డోజోన్స్ అండ్ ఎస్ఎన్పి హయ్యర్ సైడ్లో క్లోజ్ అవ్వడం చూసాము. యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా హయ్యర్ సైడ్లో ఇవాళ క్లోజింగ్ ఇచ్చాయి. దాని ప్రకారం కనుక చూసుకున్నట్టయితే ఏషియన్ క్యూస్ కూడా మంచి హయ్యర్ సైడ్లో ట్రేడ్ అవ్వడం చూసాము. యుఎస్ మార్కెట్స్ని బేస్ చేసుకొని ప్రజెంట్ కూడా ఏషియన్ క్యూస్ అన్ని పాజిటివ్ ట్రెండ్లో కొనసాగుతూ వస్తున్నాయి. జిఫ్ నిఫ్టీ కనుక చూసుకున్నట్టయితే ఒక 15 to 17 పాయింట్స్ మధ్య నెగిటివ్లో ట్రేడ్ అవుతూ వస్తోంది. కొంత ఫ్లాట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఫ్లాట్ ఓపెనింగ్కి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా జిఫ్ నిఫ్టీ ఇండికేట్ చేస్తోంది. అటు నిఫ్టీ ఇంప్లైడ్ కూడా ఒక 13 పాయింట్స్ వరకు నెగిటివ్లో ఉంది. సో వీ హ్యావ్ టు సీ మార్కెట్స్ ఓపెనింగ్ ఏ విధంగా ఉండొచ్చు. అండ్ రేపు మనకి వీక్లీ సెషన్ ఎక్స్పైరీ ఒకటి ఉంది. అట్ ద సేమ్ టైమ్ మంత్లీ సీజన్ ఎక్స్పైరీ కూడా ఉంది. కాబట్టి వేచి చూడాల్సిన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేయడానికి జూమ్ ద్వారా ఉన్నారు క్రాంతి గారు, అట్ ద సేమ్ టైం రామకృష్ణ గారు. ముందుగా క్రాంతి గారిని తీసుకుందాం. మార్నింగ్ క్రాంతి గారు. గుడ్ మార్నింగ్ అండి. మనం చూస్తున్నాము అనుకున్నట్టుగానే మార్కెట్స్ నిన్నంతా కన్సాలిడేషన్ ఫేజ్లో మూవ్ అయినట్టు కనిపిస్తున్నాయి. ఓపెనింగ్ లెవెల్లో ఉన్నాయి. మనము ఏదైతే గ్యాప్ డౌన్ ఇండికేషన్ని అనుకున్నామో ఆ ఓపెనింగ్ నుంచి కూడా మార్కెట్స్ అదే ట్రెండ్ని కొంత అప్ సైడ్లో మూవ్ అయినప్పటికీ కూడా అది సస్టైన్ చేసుకోలేకపోయిందని చెప్పాలి. నిఫ్టీ కూడా మళ్ళీ హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ అవ్వకపోవడం చూసాము మనము. సో ఓవరాల్గా ట్రెండ్ ఎలా ఉండొచ్చు అంటారు? మీ వ్యూ ఏంటి? ప్రస్తుతం మార్కెట్ చూసినట్లయితే యుఎస్ మార్కెట్స్లో మంచి మొమెంటం మనం చూడటం జరిగింది. నిన్న యుఎస్ మార్కెట్స్ ఫ్యూచర్స్ పాజిటివ్ ట్రెండ్లో ఉన్నప్పటికీ యుఎస్ మార్కెట్ హాలిడే దృష్ట్యా ఏషియన్ మార్కెట్స్ అన్ని కొంచెం సబ్డ్యూడ్గా ట్రేడ్ అవుతాం మనం చూసాం. మన ఇండియన్ మార్కెట్స్ కనుక చూసినట్లయితే ఓకే మార్కెట్లో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది మనం చూసాం. మార్కెట్ డిసైసివ్గా 25,000 లెవెల్ని నిలదొక్కోలేక కిందకి ఉండటమే మనం చూస్తున్నాం. కానీ ఏంటంటే లోయర్ ఎండ్ ఆఫ్ ద మార్కెట్లో మళ్ళీ కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ యొక్క యాక్టివిటీ కనుక చూస్తే కనుక స్లైట్లీ పాజిటివ్గా ఇండియన్ మార్కెట్లో బయింగ్ చేయటం చూసాం. డిఐఎస్ చాలా స్ట్రాంగ్గా నిన్న స్ట్రాంగ్ బయింగ్ చేయటం మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూసినట్లయితే మార్కెట్ ప్రస్తుతం ట్రెండ్ కనుక చూసినట్లయితే గ్లోబల్ క్యూస్లో ఏదైతే యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ మిడిల్ ఈస్ట్లో పర్యటన తర్వాత మన
యూరోపియన్ యూనియన్ మీద ఏదైతే టారిఫ్ పెంచి మళ్ళీ తగ్గించడం ఏదైతే పోస్ట్పోన్ చేయడం చూసామో అందువల్ల మళ్ళీ మార్కెట్స్ ఒక డౌన్ ట్రెండ్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇమీడియట్గా అప్ ట్రెండ్లోకి రావడం మనం చూస్తున్నాం. ఓవరాల్గా అయితే ప్రస్తుతం మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్ దిశగానే వెళ్తున్నాయి. మనకి రిజల్ట్స్ పరంగా చూసినట్లయితే ఎల్ఐసి మంచి గైడెన్స్ ఇవ్వటం, నెక్స్ట్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏదైతే చాలా మంది ఇన్వెస్టర్స్ ఎల్ఐసి ఐపీఓ వచ్చిన కాడి నుంచి చాలా నిరుత్సాహంగా ఉండటం జరిగింది. అప్పటి నుంచి రిజల్ట్స్ కూడా ఎల్ఐసి పెద్ద ఆశించిన విధంగా ఎల్ఐసి రిజల్ట్స్ రాలేదు. కానీ ఈ క్వార్టర్లో ఎల్ఐసి ఒక స్ట్రాంగ్ క్వార్టర్ కిందే ఎల్ఐసికి చూడాలి. ఓవరాల్ పెర్ఫార్మెన్స్ చూపించింది. నెక్స్ట్ వారి యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఇండియాలో చాలా ఇంపార్టెంటో, ఇంత మటుకు ఎల్ఐసి లార్జెస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లేయర్ అయినప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్లోకి ఎప్పుడూ వెంచర్ చేయలేదు. సో హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా వాళ్ళ యొక్క గైడెన్స్ ఇవ్వటం, నెక్స్ట్ ఇయర్లో హెల్త్ ఇన్సూరెన్స్లోకి ఎంటర్ అవుతాం అనే గైడెన్స్ ఇవ్వడంతో ఎల్ఐసి స్టాక్ కూడా ఈరోజు ఇన్వెస్టర్స్ యొక్క వాచ్ లిస్ట్లో ఉండాలి. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అయితే నేను చూసాం. మనం గత లాస్ట్ 2-3 సెషన్స్లో ఏదైతే హైయర్ ఎండ్లో ట్రేడ్ అవుతున్నటువంటి గోదావరి బయోకెమికల్స్ కంపెనీ మంచి స్ట్రాంగ్ గైడెన్స్తో కంపెనీ నిన్న కూడా ట్రేడ్లో 18% టచ్ చేసి 15%లో క్లోజ్ అవడం మనం చూస్తున్నాం. అంతేకాకుండా కొన్ని స్మాల్ కంపెనీస్ లైక్ డైనమిక్ కేబుల్ లాంటి స్టాక్స్ నిన్న మార్కెట్ అంతా డౌన్ ట్రెండ్లో ఉంటే ఈ స్టాక్ 10% అప్ వెళ్ళటం ఏంటంటే న్యూస్ చూసినట్లయితే కంపెనీ బోనస్ అనౌన్స్మెంట్ చేసింది. బహుశా ఆ న్యూస్ని మార్కెట్ డిస్కౌంట్ చేసుకుని ఆల్మోస్ట్ ఆ స్టాక్ 7-8% అప్ ట్రెండ్లో ఉండటం మనం చూస్తున్నాం. అట్లా వెరీ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అని అయితే నిన్న చూడటం జరిగింది. ఓవరాల్గా అయితే ఇన్వెస్టర్స్ స్టే ఇన్వెస్టెడ్ అని చెప్తాను. మనం చూసినట్లయితే మార్కెట్ ట్రెండ్లో ఇప్పుడు బై ఆన్ డిప్స్, సెల్ ఆన్ ర్యాలీస్ కిందనే ఈ మార్కెట్ చూడాలి. ఎందుకంటే మార్కెట్లో ఒక స్పెసిఫిక్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాం. మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ కనుక చూసినట్లయితే మనం 100 రూపీస్లో ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ కొంటే కనుక అది 120 వెళ్తుంది ఇమ్మీడియట్గానే. కానీ ఏంటంటే 120 నుంచి 150 వెళ్తుందని నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ వెయిట్ చేస్తుంటే అది మళ్ళీ 80 టచ్ అవుతుంది. సో ఆ 80 టచ్ అయినప్పుడు ఇన్వెస్టర్స్ మళ్ళీ అదే స్టాక్ని కొనడానికి రెడీగా ఉన్నారా లేదా చూసుకోవాలి. లేదంటే కనుక ఈ మార్కెట్ మూమెంట్ కనుక చూస్తే కనుక చాలా రేంజ్ బౌండ్గా మార్కెట్ నేచర్ అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ రేంజ్ బౌండ్ మార్కెట్ నేచర్లో ఇన్వెస్టర్స్ ఏం చేయాలంటే నార్మల్గా ఒక 100 స్టాక్స్ కనుక కొన్నట్లయితే కనుక 120 వెళ్ళినప్పుడు అంటే ఇమీడియట్ స్పట్స్ వచ్చినప్పుడు 120 వెళ్ళినప్పుడు ఇమీడియట్గా కొంచెం ప్రాఫిట్ తీసుకుంటాం కూడా ఈ మార్కెట్లో మంచిది. ఎందుకంటే మార్కెట్ ట్రెండ్ మనం చూసినట్లయితే లాస్ట్ 1 మంత్ కానీ లాస్ట్ 3 మంత్స్ కానీ ట్రెండ్ కనుక చూసినట్లయితే ఇట్స్ వెరీ క్లియర్. ఇండియన్ మార్కెట్స్ ఒక రేంజ్ బౌండ్లో ఉన్నాయి. డైరెక్షన్ వచ్చేసి పాజిటివ్ డైరెక్షన్లోనే ఉంది. కానీ మనం 25,400 లెవెల్ టచ్ చేసి ఇమీడియట్గా 2-3 ట్రేడింగ్ సెషన్స్లోనే మళ్ళీ 25,000 దిగువగా మళ్ళీ రావడం జరిగింది. సో అటువంటి ఇమ్మీడియట్ స్పట్స్ ఒక కంటిన్యూస్ 4-5 డేస్ ర్యాలీస్ కనుక మార్కెట్లో స్పట్స్ కనుక వచ్చినట్లయితే డెఫినెట్గా ప్రాఫిట్ కొంచెం అనేది తీసుకోవడం చాలా మంచిది కింద ఈ మార్కెట్ ట్రెండ్లో చూడాలి. ఓవరాల్గా అయితే మార్కెట్లో ప్రస్తుతం బైల అండ్ డిప్స్ చేయండి, సెల్ ఆన్ ర్యాలీస్ కింద చూసినట్లయితే మీడియం టు షార్ట్ టర్మ్లో ఈ మార్కెట్ యొక్క వాలటాలిటీని అడ్వాంటేజ్గా తీసుకుంటానికి చక్కటి అవకాశం కింద మనం చూడాలి. ఎస్, ఓకే. ఇక మార్కెట్స్ ట్రెండ్ పైన రామకృష్ణ గారి టెక్నికల్ విశ్లేషణని తెలుసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు దిల్ టీఎంటీ ప్రెజెన్స్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో పవర్డ్ బై వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి. మార్నింగ్ రామకృష్ణ గారు. గుడ్ మార్నింగ్ అండి. మార్కెట్స్ మనం చూస్తున్నాము అనుకున్నట్టుగానే నిఫ్టీ 25,000 మార్క్ ని నిలబెట్టుకోలేకపోయింది. ఆల్మోస్ట్ ఇది 9 సెషన్స్ లో కనుక చూసుకున్నట్టయితే 6th టైం నిఫ్టీ 25,000 లెవెల్ ని ఫేస్ చేయలేకపోయిందని చెప్పాలి. ఆ లెవెల్ ని హోల్డ్ చేయలేకపోతోంది. సో టెక్నికల్ ట్రెండ్ పరంగా కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ ట్రెండ్ ఏ విధంగా ఉంది? మార్కెట్స్ లాస్ట్ 2.5 వీక్స్ నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక రేంజ్ లో స్ట్రక్ అయిపోయినాయి అండి. సో అప్పర్ సైడ్ వచ్చేటప్పటికి 25,100, అట్లాగే బాటమ్ సైడ్ వచ్చేటప్పుడు 24,500. ఈ రేంజ్ లో మార్కెట్స్ లాస్ట్ 2.5 వీక్స్ నుంచి స్ట్రక్ అవటం చూస్తున్నాము. కాకపోతే నిన్న జరిగింది ఏంటంటే చాలా హై వాలటిలిటీలో మార్కెట్స్ మూవ్ అయినాయి. ఎవ్రీ 1 అవర్ ఒక డైరెక్షన్ లేకుండా, అంటే ఒకసారి అప్ సైడ్, డౌన్ సైడ్, అట్లాగే మళ్ళీ అప్ సైడ్, ఇట్లా రకరకాల మూవ్స్ మనం నిన్న ఒక రోజులోనే చూడటం జరిగింది. కేవలం మనకి నిన్నటి రోజున సెన్సెక్స్ సెటిల్మెంట్ ఉంది, కానీ నిఫ్టీలో వాలటిలిటీ చాలా హ్యూజ్ వాలటిలిటీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ లో చూడటం జరిగింది. అట్లాగే ఫైనల్ గా 175 పాయింట్స్ కోల్పోయి నిఫ్టీ 24,826 దగ్గర క్లోజ్ అయింది. సో అట్లాగే బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్ గా ట్రేడ్ అవటం మనం చూసాము. సో ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక లాంగ్ వీక్స్ ఫామ్ అయినాయి క్యాండిల్ కి.
అంటే హై లెవెల్కి వెళ్ళినప్పుడు అంటే 24,000 అబౌవ్ రేంజ్కి వెళ్ళినప్పుడల్లా సెల్లింగ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ బాటమ్ రేంజ్కి వచ్చినప్పుడల్లా 24,500 600 జోన్కి వచ్చినప్పుడల్లా మళ్ళీ బయింగ్ వస్తుంది. సో బై అండ్ డిప్స్ మార్కెటే కాకుండా 25,200 క్రాస్ అయ్యేదాకా సెల్ ఆన్ రైజ్ మార్కెట్ లాగా అనిపిస్తుంది. అంటే పర్టికులర్గా 24,300 అనేది కొంచెము రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా ఉంది. అంటే మనకి అది 25,300 అనేది మనకి ఒక రీట్రేస్మెంట్ లెవెల్ అండి. 24,760 నుంచి 78% ఫిబొనాచి రీట్రేస్మెంట్ లెవెల్. ఆ లెవెల్ కనుక క్రాస్ అయినట్లయితే మనం ఆల్ టైమ్ హై దిశగా వెళ్ళే ఛాన్సెస్ క్లియర్గా ఉన్నాయి. మొత్తం మీద మనం చూస్తే ఎక్కువ నిన్న వాలటిలిటీకి పుట్స్ అనేవి వైండప్ అయిపోయినాయి. సో మ్యాక్సిమం పుట్స్ని అంటే ఇన్వెస్టర్స్ కొంచెం కాషియస్గా ఎందుకు వచ్చిన గొడవలే అన్నట్టుగా ఆ పుట్స్ అన్ని తీసేయడం జరిగింది. సో మొత్తం మీద వాలటిలిటీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో త్రూ అవుట్ ద డే చూడటం జరిగింది. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఎక్కువ సెషన్స్ అంటే ఆల్మోస్ట్ 5 వీక్స్ నుంచి కన్సాలిడేషన్ జరుగుతూ ఉంది. ఈ కన్సాలిడేషన్లో భాగంగా హైయర్ సైడ్ వచ్చేటప్పటికి 56,000, అలాగే లోవర్ సైడ్ వచ్చేటప్పటికి 54,400 ఆ జోన్లో బ్యాంక్ నిఫ్టీ కదులుతూ ఉండడం మనం చూసాము. మొత్తం మీద ఈ జోన్స్ కనుక బ్రేక్ అయినట్లయితే మనం నిన్న కూడా అనుకున్నాం, అంటే ఈ సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత లేకపోతే సెటిల్మెంట్ లోపల మోస్ట్లీ ఇప్పుడు చూస్తుంటే సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత ఈ జోన్ బ్రేక్ అయ్యేటట్టుంది. సో వన్స్ హైయర్ సైడ్ కనుక మోస్ట్ ఆఫ్ ద టైం జనరల్గా హై సైడే బ్రేక్ అవ్వాలి, ఎందుకంటే ఒక ర్యాలీ చేసిన తర్వాత కన్సాలిడేషన్ వచ్చినప్పుడు ఆ కన్సాలిడేషన్ అనేది యూజువల్గా హై సైడ్ అటు సైడే బ్రేక్ అవుతుంది. కాబట్టి అది కనుక ఆ ప్రాబిలిటీ ప్రకారం 70-75% ప్రాబిలిటీ ప్రకారం పైకి కనుక బ్రేక్ అయినట్లయితే మనం మంచి ర్యాలీస్ సమీప భవిష్యత్తులో చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం అయితే ట్రెండ్ చాలా అంటే ఇండెక్స్లు చాలా వోల్టాలిటీ చూస్తున్నాము. నిన్న ఎఫ్ఐస్ డిఐస్ భారీ డిఐస్ పర్టికులర్గా 10,000+ క్రోర్స్ భారీ కొనుగోలు జరిపారు. అలాగే ఇండెక్సెస్లో పెద్ద స్టాక్స్ కొంచెం వాల్యూస్ కోల్పోయినా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ కొన్ని బాగా రాణించడం మనం చూస్తున్నాము. అట్లాగే పీసీఆర్ కనుక చూసినట్లయితే కొంచెం తగ్గడం చూసామండి. అంటే 1.06 ఉండేది 0.82 చూస్తున్నాము. అట్లాగే విక్స్ కూడా 2.86 పెరిగి 18 స్థాయికి రీచ్ అవ్వటం కొంచెం వాలటిలిటీ సూచిస్తూ ఉంది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసినప్పుడు 24,800 కాల్ అనేది హైయెస్ట్ రేటింగ్ కనిపిస్తుంది నిఫ్టీలో. అట్లాగే 24,000 పుట్ అనేది హైయెస్ట్ రేటింగ్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ సెటిల్మెంట్ దాకా ఈ రేంజ్లోనే మార్కెట్లు ఆసిలేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ 57,500, అట్లాగే పుట్ సైడ్ వచ్చేటప్పటికి 53,500 పుట్స్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. అలాగే మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ వీక్లీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసినప్పుడు ఫాలింగ్ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసుకొని పైకి రావడం జరిగింది. సో ఇదేంటంటే మంచి పిఎస్యు బ్యాంక్ షేర్స్ హోల్డ్ చేస్తున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ లాగా చెప్పుకోవాలి. భవిష్యత్తులో పిఎస్యు బ్యాంక్స్ చక్కగా రాణించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే పిఎస్యు బ్యాంక్ షేర్స్ హోల్డ్ చేస్తున్నారో మేబీ 1 or 2 వీక్స్ కొంత కన్సాలిడేషన్ అయినప్పటికీ అక్కడ నుంచి మంచి ర్యాలీస్ పిఎస్యు బ్యాంక్లో కనిపించే అవకాశాలు చాలా క్లియర్గా ఉన్నాయండి. ఇంకా F&O స్టాక్స్లో చూస్తే డెలివరీ లాంగ్ బిల్డప్ అనేది ఆదిత్య బిర్లా ఫ్యాషన్, అలాగే కాల్గేట్ ఫార్ములు, హెచ్ఎఫ్సిఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో జరగడం చూసాము. అలాగే లాంగ్స్ తీసేయటం ఎంఆర్ఎఫ్, ఐఆర్ఎఫ్సి, రామ్కో సిమెంట్, సిడిఎస్ఎల్ లాంటిలో కొంచెం లాంగ్స్ తగ్గించుకోవడం జరిగింది. అట్లాగే షార్ట్స్ కవరింగ్ ఎక్కడ జరిగిందని చూస్తే ఎస్కార్ట్స్, టిటాగర్, ఎన్బిసిసి, చంబల్ ఫెర్టిలైజర్. సో ఈ స్టాక్స్ ఇంకా ఫర్దర్గా అప్ మూవ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే హై డెలివరీ ట్రేడ్స్ చూసినప్పుడు సింజన్, హెచ్డిఎఫ్సి లైఫ్, అట్లాగే ఇండిగో, శ్రీరామ్ సిమెంట్, హ్యావెల్స్ ఇలాంటి స్టాక్స్లో ఎక్కువగా హై డెలివరీస్ కనిపించాయి. మొత్తం మీద బ్యాన్ లిస్ట్ లోంచి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ బయటకు వెళ్ళిపోయినాయండి. కేవలం ఆర్బిఎల్ బ్యాంక్ మాత్రమే F&O బ్యాన్ లిస్ట్ లో ఉంది. ఇది గమనిస్తారని అనుకుంటున్నాను. ఓకే, కాలర్స్ ఉన్నారు, కాల్స్ చూద్దాం. హలో మేడం. యా, గుడ్ మార్నింగ్ అండి, అడగండి. మేడం రామకృష్ణ సార్ని అడగాలి మేడం. ఆయన ఒక 1 వీక్ బ్యాక్ ఐటీడీ సిమెంటేషన్ బ్రేక్అవుట్ వస్తుందని చెప్పారు మేడం. సో అది అలాగే వస్తూ ఉంది. అంటే దాన్ని ఇప్పుడు ఇంకా హోల్డ్ చేయొచ్చా, యాడ్ చేసుకోవచ్చా, లేదంటే సెల్ చేసేయాలి. వింటేజ్ కాఫీ ఒకటి మేడం, వాటి కొంచెం టెక్నికల్ చెప్పండి. అంటే పెరుగుతాయా లేదంటే ఇప్పుడు సెల్ చేసేయచ్చు మేడం? ఓకే అండి, ఫస్ట్ స్టాక్ ఏంటన్నారు? ఐటీడీ సిమెంటేషన్. ఓకే అండి, రామకృష్ణ గారు. ఐటీడీ సిమెంటేషన్ రీసెంట్ గా 52 వీక్ హై క్రాస్ అయిందండి.
2 days బ్యాక్. అట్లాగే అక్కడ నుంచి మంచి ర్యాలీ జరుపుతూ ఉంది ఈ స్టాక్. కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే ఈ స్టాక్ ని హోల్డ్ చేయమని చెప్తాను. అట్లీస్ట్ 6 months to 1 year ఉన్నట్లయితే ఈ స్టాక్ లో ఇంకా మంచి రిటర్న్స్ పొందే ఛాన్స్ ఉంది. ఈపీసీ సెగ్మెంట్ లో కొంచెం వాల్యూ ఉన్న స్టాక్ గా చెప్పుకోవచ్చు. ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ ఇది, కాబట్టి ఈ స్టాక్ ని హోల్డ్ చేయమని చెప్తాను. అట్లాగే రీసెంట్ గా అదానిస్ కూడా ఈ స్టాక్స్ ని తీసుకుంటున్నారు, కాబట్టి 1 year కోసం హోల్డ్ చేయండి. తర్వాత వింటేజ్ కాఫీ విషయానికి వస్తే ఈ మధ్య కాఫీ స్టాక్స్ బాగా పెరుగుతున్నాయండి. పర్టికులర్గా సిసిఎల్ కూడా ఆల్ టైమ్ హైకి వెళ్ళడం చూసాము. అట్లాగే వింటేజ్ కాఫీ ప్రస్తుతం 112 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. టెక్నికల్ గా చూస్తే ఫాలింగ్ ట్రెండ్ లైన్ క్రాస్ చేసుకుని పైన స్టాక్ ఉందండి. సో ఒక సపోర్ట్ అనేది స్టాక్ కి 105, 100 మధ్యలో మంచి సపోర్ట్స్ ఉన్నాయి. సో 100 తగ్గినంత కాలం ఈ స్టాక్ ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, కాబట్టి హోల్డ్ అని చెప్తాను. కాలర్ ఉన్నారు, చూద్దాం. హలో. హలో. యా, మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. యా, చెప్పండి అండి. నా పేరు గౌరీ శంకర్ మేడం. చెప్పండి గౌరీశంకర్ గారు. మేడం ఏం లేదు మేడం, నేను ఒక ఓలా ఎలక్ట్రిక్ షేర్స్ తీసుకున్నాను మేడం, ఒక 200 షేర్స్ అని. ఓకే. 85 రూపీస్ ప్రైస్ లో, బట్ ఇప్పుడు 52 లో ఉంది. అది హోల్డ్ చేయొచ్చా లేదంటే ఇంకా అక్యుములేట్ చేయొచ్చా అనే డౌట్ మేడం. ఓకే, అంటే మీరు లాంగ్ కి తీసుకున్నారా, షార్ట్ కి తీసుకున్నారా? లాంగ్ టర్మ్ కి మేడం, లాంగ్ టర్మ్. యా, ఓకే అండి. క్రాంతి గారు. ఓలా ఎలక్ట్రిక్ అయితే ఐపీఓ తర్వాత బాగా డిసప్పాయింట్ చేసిన స్టాక్ అండి. స్టాక్ ఆల్మోస్ట్ ఆల్ ప్రస్తుతం చూసినట్లయితే 52 లెవెల్స్లో ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 158 లెవెల్స్ నుంచి స్టాక్ మళ్ళీ బాటమ్ టచ్ చేసి మళ్ళీ లాస్ట్ 3 months 4 months బ్యాక్ 90 రూపీస్ని అటెంప్ట్ చేసి మళ్ళీ డౌన్ ట్రెండ్లో ఉంది. ఈ స్టాక్ కనుక చూస్తున్నట్లయితే ఆల్ ఎలక్ట్రిక్ 2-wheelers ఏదైతే కంపెనీస్ ఉన్నాయో, ఏథర్ కానీ ఓలా కానీ ఆల్మోస్ట్ ఆల్ లిస్టెడ్ ఎంటిటీస్ అన్ని ఒక కన్సాలిడేషన్ అనేది ఈ సెక్టర్లో ప్రస్తుతం నడుస్తుంది. అంతేకాకుండా గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఫేమ్ 2 ఎక్స్టెన్షన్ ఇన్సెంటివ్స్ ఎక్స్టెండ్ అవ్వకుండా ఉండటంతో ఈ స్టాక్స్ అన్ని అండర్ ప్రెషర్లో ఉన్నాయి. ఓలా స్పెసిఫిక్గా చూసినట్లయితే లాస్ట్ 7-8 monthsలో లిస్టింగ్ తర్వాత ఈ కంపెనీ ఆల్ బ్యాడ్ రీజన్స్కి సెంటర్ అవుతుంది. అంటే ఏదైతే కన్జ్యూమర్ కంప్లైంట్స్ని టైం బౌండ్గా అడ్రస్ చేయకపోవటం, వీటన్నిటితో ఈ స్టాక్ అనేది స్ట్రగుల్ అవుతుంది. కానీ చూసినట్లయితే త్రూఅవుట్ ద వరల్డ్ ఒక లాస్ట్ 1 year బ్యాక్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రాకముందు ఈవీ స్పేస్ అనేది చాలా ఎక్సైటింగ్ స్పేస్ కింద దిస్ ఇస్ ద ఫ్యూచర్ లాగా కనపడింది. కానీ లాస్ట్ 3 monthsలో యుఎస్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నటువంటి నిర్ణయాల మూలన కొంచెం ఈ ఈవీ స్పేస్ అనేది కొంచెం స్లో అవుతుంది. మనం చూసినట్లయితే బీవైడి షేర్ లాస్ట్ 2 days బ్యాక్ నియర్లీ 20% డౌన్ అవటం మనం చూసాం. నెక్స్ట్ నిన్న ఒలక్ట్రా కనుక చూసినట్లయితే నియర్లీ 13% డౌన్ అవటం చూసాం. సో ఈ స్పేస్ అనేది స్లోగా రన్ అవుతుంది. సో ఓవరాల్గా సెక్టర్ అనేది ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో, ఒక టర్బులెంట్ ఫేజ్లో ఉంది. ఓలా స్పెసిఫిక్గా చూసినట్లయితే ఆయన లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కాబట్టి ఈ వాల్యుయేషన్స్లో వెయిట్ చేయమని చెప్తాను. ఇన్ కేస్ ఏదైనా ర్యాలీ వస్తే కనుక ఎగ్జిట్ చేయడానికి ట్రై చేయమనే చెప్తాను. కానీ లాంగ్ టర్మ్లో ఈ సెక్టర్, హోల్ సెక్టర్ ఏ రకంగా స్పిన్ అవుట్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం అయితే ప్రతి కంపెనీ ఈ ఎలక్ట్రిక్ 2-wheeler స్పేస్లో ఉన్న కంపెనీస్ అన్ని కొంచెం టర్బులెంట్ టైంలో వెళ్తున్నాయి. మరో కాలర్ ఉన్నారు, చూసేద్దాం. హలో. హలో, నా పేరు నరేందర్ అండి. నరేందర్ గారు, అడగండి. గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీవన్. యాక్చువల్లీ నా దగ్గర ఒక 3 lakhs ఉన్నాయండి. ఒక 5 stocks రికమెండేషన్ చెప్తారండి? షూర్ అండి. ఫర్ ద లాంగ్ టర్మ్ అండి. ఓకే. క్రాంతి గారు. ఆయన క్వశ్చన్ ఏంటండి మేడం? ఒక 3 lakhs ఉన్నాయి, ఏదైనా లాంగ్ టర్మ్ కి స్టాక్స్ ని సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, మార్కెట్లో డిప్స్ వచ్చినప్పుడు ఆయన లాంగ్ టర్మ్ అయితే లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, నెక్స్ట్ డిఫెన్స్ స్టాక్స్ అన్ని బాగా పెరుగున్నాయి. వాటిలో ఏదైనా డిప్స్ వస్తే కొంచెం లాంగ్ టర్మ్కి అక్యుములేట్ చేసుకోవచ్చు. ఓకే, మరో కాలర్ ఉన్నారు, చూసేద్దాం. హలో. హలో. యా, మార్నింగ్ అండి. అడగండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నవీన్ ఫ్లోరైడ్, నెట్ వెబ్, వరుణ్ బేవరస్ అండి. లాంగ్ టర్మ్ కోసం తీసుకుందాం అనుకుంటున్నాం. నవీన్ ఫ్లోరైడ్, నెట్ వెబ్, ఓకే, వరుణ్ బేవరస్. ఓకే అండి. రామకృష్ణ గారు. ఓకే అండి. వరుణ్ బెవరేజెస్ అనుకున్నంతగా మనకి ఈ సంవత్సరం పర్ఫార్మెన్స్ లేదండి. సమ్మర్లో మెయిన్గా ఎక్కువగా వెదర్ చేంజెస్ వల్ల పర్టికులర్గా ఈ బెవరేజెస్ అట్లాగే ఐస్ క్రీమ్స్ అవన్నీ కూడా కన్సంప్షన్ తగ్గిపోయింది ఈ పర్టికులర్ సమ్మర్ సీజన్లో. పర్టికులర్గా మనం చూస్తున్నాము ఆల్మోస్ట్ మేలో హాఫ్ ఆఫ్ ద మే వర్షాలు పడటం గమనించాము. సో అందువల్ల ఈ స్టాక్ కూడా పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువగా కనిపిస్తుంది.
సో ప్రస్తుతం వన్ బై ఎవరేజ్ 485 ఉంది. లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే ఈ స్టాక్ ని హోల్డ్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ లో కొంత కన్సాలిడేషన్ అనేది క్లియర్ గా ఈ స్టాక్ లో కనిపిస్తూ ఉందండి. తర్వాత నెట్వర్క్ గురించి చూసినట్లయితే స్టాక్ ఇప్పుడు ఆఫ్టర్ కన్సాలిడేషన్ ఒక 3-4 months కన్సాలిడేషన్ తర్వాత చిన్నగా ర్యాలీస్ జరుపుతుంది. ఈ స్టాక్ ఇంకా ఫర్దర్ ర్యాలీస్, ఫర్దర్ అప్ సైడ్ ఉండే అవకాశాలు చాలా క్లియర్ గా ఉన్నాయండి. హోల్డ్ చేయండి నెట్వర్క్ కూడా. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, చూసేద్దాం. హలో హలో హలో, మార్నింగ్ అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, చెప్పండి. నాది ఐజీఐఎల్ మేడం. స్టాక్ ఐపీఓ అలాట్ అయింది. ఇప్పుడు హోల్డ్ చేయాలా, సెల్ చేయాలా మేడం? ఐజీఐఎల్. ఓకే అండి. క్రాంతి గారు, ఏ స్టాక్ నేమ్ సరిగా వినపడలేదు మేడం. ఐజీఐఎల్. ఇంటర్నేషనల్ జమాలజికల్. ఓకే, ఐజీఐఎల్. ఓకే, ఇంటర్నేషనల్ జమాలజీ కన్నా చూసినట్లయితే స్టాక్ 600 లెవెల్ టచ్ అయ్యి 300 లెవెల్కి రావడం జరిగిందండి. ఈ కంపెనీ ఏంటంటే ఒక థీమాటిక్ కంపెనీ. ఈ కంపెనీని హోల్డ్ చేసే కంపెనీ బ్లాక్ రాక్ అనే కంపెనీ ఈ కంపెనీని హోల్డ్ చేస్తుంది. చాలా ఓల్డ్ కంపెనీ ఇది. ఆల్మోస్ట్ ఆల్ కంపెనీ ఐపీఓ రీసెంట్ లిస్టింగ్ అయినా ఇట్స్ 40-year old కంపెనీ అనమాట. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఫ్లాటిష్ కైండ్ ఆఫ్ క్వార్టర్ రిజల్ట్స్ అనమాట. కానీ ఏంటంటే వీళ్ళ కంపెనీ చేసే బిజినెస్ ఏంటంటే ప్రపంచంలో వీళ్ళు సెకండ్ లార్జెస్ట్ డైమండ్ టెస్టింగ్ కంపెనీ అనమాట. ఏదైనా డైమండ్ మనం కొనేటప్పుడు మీరు ఎప్పుడైనా డైమండ్స్ కొంటుంటే లేకపోతే జ్యువెలరీ షాప్కి తరచుగా వెళ్ళినట్లయితే డైమండ్కి టెస్టింగ్ అనేది చేస్తారు. సో ఆ టెస్టింగ్ సర్టిఫికేట్ ఇచ్చే కంపెనీ ఐజీఐఎల్, ఇంటర్నేషనల్ జమాలజీ అనమాట. సో ఆ టెస్టింగ్ చేసిన దాని మీద వీళ్ళకి ఇన్కమ్ వస్తుంది ప్రతి డైమండ్. అది న్యాచురల్ డైమండ్ కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ డైమండ్స్ మార్కెట్లో ఎక్కువగా పెరుగుతున్నాయి. సో ఆర్టిఫిషియల్ డైమండ్స్ కూడా వీళ్ళు సర్టిఫికేషన్ చేస్తారు. ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ. ఆయనకి పేషెన్స్ ఉండి లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలనుకుంటే ఇట్స్ ఎ కంపెనీ టు వాచ్ అవుట్. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ డైమండ్స్ యొక్క డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. ఆర్టిఫిషియల్ డైమండ్ కూడా ఒక సర్టిఫికేషన్ అనేది కావాలి, ఇది ఆర్టిఫిషియల్ డైమండ్ అని చెప్పడానికి. సో ఈ డైమండ్ జ్యువెలరీ సేల్స్ కనుక బాగా పెరిగినట్లయితే ఈ కంపెనీస్ బాగా లాంగ్ టర్మ్లో పెర్ఫామ్ చేస్తాయి. ఇట్స్ ఎ స్పెసిఫిక్ థీమాటిక్ కంపెనీ. ఆయనకి ఆ రిస్క్ అపెటైట్ ఉంటే కనుక హోల్డ్ చేయమంటాను, లేకపోతే కనుక ర్యాలీస్ వస్తూ ఉంటాయి, ర్యాలీస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. ఎస్, ఇక మరికొంతమంది ప్రెజెన్స్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో పవర్డ్ బై వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి. మరికొంతమంది కాలర్స్ ఉన్నారు, చూసేద్దాం. హలో హలో, నమస్తే అండి. హలో నమస్తే అమ్మా. నా పేరు రామ్మోహన్ రావు, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. రామ్మోహన్ రావు గారు, చెప్పండి. నా దగ్గర ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీరింగ్ అని షేర్ ఉందమ్మా. ఓకే. ఈఎల్ అదొకటి, పిపిఎల్ పిరమాల్ ఫార్మా, ఆస్ట్రా డిఎం. ఓకే, దీని గురించి చెప్తారని. షూర్ అండి. క్రాంతి గారు, ఎన్విరో ఇన్ఫ్రా రిజల్ట్స్ అయితే వచ్చినాయండి. ఓకే, కంపెనీ కనుక చూసినట్లయితే రీసెంట్ లిస్టింగ్ అనమాట. ఈ ఏదైతే వాటర్ ట్రీట్మెంట్ ఇండస్ట్రీ ఉందో ఇది ఒక మెయిన్ ఫోకస్డ్ ఇండస్ట్రీగా ఉంది. ఈ సెక్టర్లో ఉన్న స్టాక్స్ అన్ని బాగా అవుట్ పర్ఫార్మెన్స్ చేయటం చూసాం. ఆ రకంగానే ఈ స్టాక్ కూడా అవుట్ పర్ఫార్మెన్స్ చేయటం మనం చూసాం. కానీ ఏంటంటే రీసెంట్ కరెక్షన్స్లో ఈ ఐపీఓ స్టాక్స్ అన్ని బాగా కరెక్ట్ అవ్వటం మనం చూసాం. ఎన్విరో ఇన్ఫ్రా కనుక చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ 180కి టచ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు 240 రేంజ్లో కన్సాలిడేట్ అవుతుంది స్టాక్. ఇన్ కేస్ ఇన్వెస్టర్కి రామ్మోహన్ రావు గారికి కనుక లాంగ్ టర్మ్ హొరైజన్ కనుకుంటే హోల్డ్ చేయమని చెప్తాను. ఈ క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం చూడండి. ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక స్ట్రాంగ్గా ఉంటే కనుక ఈ కంపెనీ మళ్ళీ ర్యాలీ అవడానికి అవకాశం ఉంది. కొంచెం వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. కొంచెం ఈ స్టాక్లో ఇదేంటంటే ఒక థీమ్ అనమాట. ఈ థీమ్ ఏ రకంగా ప్లే చేస్తుందో మనం విఐటెక్, వాబాగ్ ఈ కంపెనీస్ అన్ని చూసాం. ఆ రకమైనటువంటి థీమాటిక్ స్టాక్ అనమాట ఇది. ఈ స్టాక్ కానీ ఈ ఎంఎస్ కానీ సేమ్ లైన్ ఆఫ్ బిజినెస్లో వాటర్ ట్రీట్మెంట్ ఫోకస్ అనేది బాగా పెరుగుతుంది. సో ఆ బెనిఫిట్స్ ఈ కంపెనీకి రావడానికి ఉంది. నెక్స్ట్ పిరామిల్ ఫార్మా అయితే బాగా అవుట్ పర్ఫార్మెన్స్ చేసి ఇప్పుడు కన్సాలిడేషన్ ఫేజ్లో ఉన్నాయి. పిరామిల్ ఫార్మా అయితే. సో బోత్ స్టాక్స్ అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హలో హలో, నమస్తేనండి. గుడ్ మార్నింగ్. నమస్తే అండి. మార్నింగ్. జస్ట్ ఒక స్టాక్ ఉందండి, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అండి. ఓకే అండి, అది తీసుకోవాలండి. 2000 స్టాక్స్ హోల్డ్ చేస్తున్నానండి 750 రూపీస్లో. ఓకే, ఇక్కడ నుండి ఒకవేళ గిట్ట మళ్ళీ ప్రైస్ డ్రాప్ అయితే ఒక 5-10% అక్కడ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. షూర్ అండి. రామకృష్ణ గారు, సో ఓకే అండి, అంటే మీరు ఇనిషియల్ జోన్లోనే ఉన్నారు. 750 రూపాయలు కొన్నాను అని చెప్తున్నారు. ఇప్పుడు 765 రూపాయల దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుందండి. సో ఈ స్టాక్ యాడ్ చేసుకోవచ్చు అండి. 5-10% జోన్లో మీరు కనుక ఇనిషియల్ బయింగ్ జోన్ అనుకున్న పక్షంలో ఆ ప్రైస్ పాయింట్లో యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ స్టాక్లో కొంచెము ఈ మధ్య రీసెంట్ భారీ ర్యాలీ మనం చూసాం లాస్ట్ 1.5 yearలో. తర్వాత కొద్దిగా కన్సాలిడేషన్ జరుగుతుంది ప్రస్తుతం. ఈ కన్సాలిడేషన్ అనేది ఇంకా ఒక
5-6 months ఉండే అవకాశం ఉంది. కాబట్టి అట్లీస్ట్ 1 year అండ్ అబౌవ్ టైం ఫ్రేమ్ మీకు ఉన్నట్లయితే మీరు యాడ్ చేసుకోవచ్చు స్టాక్. నెక్స్ట్ కాల్ చూసేద్దాం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. యా గుడ్ మార్నింగ్ అండి. మేడం నేను హైటెక్ స్పైస్ 86 రూపీస్ దగ్గర 2000 స్టాక్స్ కొన్నా మేడం. అది సెల్ చేయమంటారా, ఇంకేమైనా యాడ్ చేసుకోమంటారా? ఓకే అండి, అంతేనా? అంతే మేడం. ఓకే, క్రాంతి గారు. ఈ స్టాక్ అయితే బాగా డౌన్ ట్రెండ్లో ఉందండి, హైటెక్ పైప్స్. నెక్స్ట్ ఏంటంటే ఈ కంపెనీస్ అన్ని ఏదైతే పైప్ కంపెనీస్ ఉన్నాయో, నల్సే జెల్ అని గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్ ద్వారా ఈ స్టాక్స్ అన్ని బాగా పెరగటం మనం చూసాం. రిజల్ట్స్ కనుక చూస్తే చాలా ఫ్లాటిష్గా వచ్చినాయి. వెయిట్ చేయమంటాను, ఇప్పుడు అప్పుడే ఈ స్టాక్లో ఇమీడియట్గా రావాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం రిజల్ట్స్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఈ స్టాక్లోకి రావచ్చు. ఇన్ కేస్ బహుశా ఆయన కనుక చూస్తే కనుక ప్రైస్ పాయింట్స్ కనుక చూస్తే ఓకే అరౌండ్ 70 ఆ రేంజ్లో కంపెనీ యొక్క పిఈ అనేది నార్మల్గా 25 పిఈ బిలోకి వస్తుంది. సో ఆ టైంలో యావరేజ్ చేసుకుంటే కనుక, ఆ టైంలో అక్యుములేట్ చేసుకుంటే కనుక మంచి ప్రైస్ కింద చూడాలి. అదర్వైజ్ ఈ కంపెనీస్ అన్నిట్లో, ఈ పైప్ కంపెనీస్ అన్నిట్లో కొంచెం ఓవర్ హ్యాంగ్ అనేది ఉంది ప్రస్తుతం. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో, హలో, మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. కుటుంబరావు గారు నా దగ్గర ఫిక్స్ ట్రాన్స్మిషన్. జస్ట్ సెకండ్, కుటుంబరావు గారు ఈ రోజు లేరు, రేపు వస్తారు. బట్ యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్. క్రాంతి గారు అప్డేట్ చేసిన పర్వాలేదు. యా ఓకే. నా దగ్గర ఫిక్స్ ట్రాన్స్మిషన్ ఒకటేను, ఇండోటెక్ ట్రాన్స్ఫార్మర్స్, ఆర్చిడ్ ఫార్మా, ఈ మూడు నేను 50% లాస్ లో ఉన్నానండి. ఈ 3 స్టాక్స్ కొంచెం చెప్పగలమంటారా క్రాంతి గారిని? ఓకే అండి, క్రాంతి గారు. మేడం, నాకు స్టాక్ ప్రైసెస్ కొంచెం వినపడలేదు, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారా? ఎస్, ఓకే. ఫిక్స్ ట్రాన్స్మిషన్ అండి, ఫిక్స్ ట్రాన్స్మిషన్, ఇండోటెక్ ట్రాన్స్ఫార్మర్స్, ఆర్చిడ్ ఫార్మా అండి, ఈ మూడు నేను 20% లాస్ లో ఉన్నానండి. ఓకే సార్, ఓకే. ఫస్ట్ ఆర్చిడ్ ఫార్మా కనుక చూసినట్లయితే ఈ స్టాక్ని ధనుకా అగ్రోటెక్ అనే కంపెనీ ఎక్వైర్ చేసిందనమాట. దీనికి ఒక లాంగ్ హిస్టరీ ఉంది. ఆర్చిడ్ ఫార్మా కనుక చూస్తే ఈ స్టాక్లో ఏంటంటే హై వాలటాలిటీ అనేది ఎప్పుడు హిస్టారికల్గా చూస్తే ఎప్పుడు హై వాలటాలిటీ అనేది ఉండటం మనం చూస్తున్నాం. లాస్ట్ 20 yearsలో ఈ స్టాక్ యొక్క పెర్ఫార్మెన్స్ కనుక చూస్తే కనుక చాలా రేంజ్ బౌండ్ నేచర్లో ఉంటుంది. రీసెంట్గా కూడా స్టాక్ ఆల్మోస్ట్ 2000కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 700 రూపీస్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఇది ధనుకా అగ్రోటెక్ అనే కంపెనీని ఎక్వైర్ చేసింది. సో ఈ ప్రైస్ రేంజ్లో అయితే ప్రస్తుతం హోల్డ్ చేయమని చెప్తాను. ఈ ప్రైస్ రేంజ్లో ఇన్ఫ్యాక్ట్ స్టాక్ అయితే అట్రాక్టివ్గానే కనపడుతుంది. ఈ స్టాక్స్ ఏంటంటే వాలటాలిటీకి మనం ఎప్పుడూ రెడీగానే ఉండాలి ఇటువంటి స్టాక్లో, ఎస్పెషల్లీ ఆర్చిడ్ ఫార్మా అనమాట. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, చూద్దాం. హలో, హలో, అడగండి అండి. గుడ్ మార్నింగ్ మేడం. క్రాంతి గారికి అండి. ఓకే సార్, అన్లిస్టెడ్ షేర్ స్పేస్ లో ఎన్ఎస్సిఎల్ ఇప్పుడు కొనొచ్చా? ఎన్ఎస్సి కనుక చూసినట్లయితే లాస్ట్ 10 ట్రేడింగ్ డేస్లోనే అన్లిస్టెడ్లో 1500 నుంచి ఇప్పుడు ఎన్ఎస్సి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అరౌండ్ 2000 to 2100 రూపీస్ కోట్ అవుతుందండి. నెక్స్ట్ ఎన్ఎస్సి మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే అన్లిస్టెడ్ స్పేస్లో ఈరోజు టాప్ 10 లిస్టెడ్ కంపెనీ స్పేస్లోకి వెళ్ళింది. సో ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ, కానీ ఏంటంటే హైట్ అండ్ యాక్టివిటీ అనేది అన్లిస్టెడ్ స్పేస్లో జరుగుతుంది. సో మీకు నెక్స్ట్ కొంతమంది ఇన్వెస్టర్స్ చాలా కాలం నుంచి ఎన్ఎస్సి లిస్ట్ అయిపోతుందని తీసుకుని స్ట్రక్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ 1 year నుంచి ఎన్ఎస్సిలో బాగా యాక్టివిటీ ఉండటంతో దే ఆర్ హ్యాపీ అనమాట. బట్ మీరు ఎన్ఎస్సి ఎంత తొందరగా లిస్ట్ అయితే కనుక మీకు అంత తొందరగా ఎగ్జిట్ ఆప్షన్ అనేది దొరుకుతుంది. ఇన్ కేస్ మీకు ఆ హోల్డింగ్ పీరియడ్ ఉంటే కనుక డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేయడం అంటే అన్లిస్టెడ్ స్పేస్లో కొనుక్కోవచ్చు. ఓకే, కాలర్ ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. క్రాంతి గారు చెప్పండి అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా దగ్గర సీగల్ ఇండియా లిమిటెడ్ అట్ 401 రూపీస్ 37 షేర్స్ ఉన్నాయి మేడం. సో దాన్ని యాడ్ చేసుకోవచ్చా, లేదా యావరేజ్ చేసుకోవచ్చా, లేదా లాస్ బుక్ చేయొచ్చా? బికాస్ ఇప్పుడు నేను ఈ మధ్య చూస్తే ఇన్వెస్టర్స్ లో ఐసిఐసిఐ అండ్ హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్స్ కూడా దాంట్లో షేర్స్ పెంచుకున్నాయి March 2025. సో దాన్ని ఎలా చేయొచ్చు? అండ్ నెక్స్ట్ వన్ వచ్చి గేట్వే డిస్ట్రిబ్యూటర్స్. ఓకే, అది ఫ్రెష్ బయింగ్ కి ఏ లెవెల్స్ లో కొనొచ్చు, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ గా, లేదా అవాయిడ్ చేయాలా? ఓకే అండి, క్రాంతి గారు. సీగల్ కనుక చూసినట్లయితే ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ కంపెనీ అండి. ఓకే, వాల్యుయేషన్స్ అయితే ఇప్పుడు అట్రాక్టివ్గా ఉన్నాయి. కానీ ఏం జరుగుతుందంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అన్ని మనం ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోకస్
చూస్తున్నప్పటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్లో ఇంకా ఆ ఎర్నింగ్స్ రివైవల్ అనేది రాలేదు. మనం చూసినట్లయితే ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ చాలా ఫ్లాటిష్గా రావడంతో ఈ స్టాక్ డౌన్ ట్రెండ్లో ఉంది. ప్రస్తుతం ఈ వాల్యుయేషన్స్లో చూస్తే కనుక అట్రాక్టివ్గానే కనపడుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్లో. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమని చెప్తాను సీగల్ ఇండియా. ఓకే, కాలర్ ఉన్నారు. హలో హలో మేడం, నా పేరు చక్రి, చిత్తూరు నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి చక్రి గారు. మేడం, నేను ఎస్జీ ఫిన్సర్వ్ అని ఒక షేర్ గురించి అంటే కొత్తగా తీసుకుందాం అనుకుంటున్నాను. నా దగ్గర కొద్ది అమౌంట్ ఉంది. అది ఈ టైంలో లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చా? క్రాంతి గారిని చెప్పాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, క్రాంతి గారు. మేడం స్టాక్ నేమ్ చెప్తారా? సారీ, నాకు ఆడియో లోగా ఉంది. ఎస్జీ ఫిన్సర్వ్. సార్, కెన్ యూ రిపీట్ అగైన్? ఎస్జీ ఫిన్సర్వ్ సార్. ఎస్జీ ఫిన్సర్వ్ అండి. ఎస్జీ ఫిన్సర్వ్, ఎస్ మేడం. ఎస్, ఎస్జీ ఫిన్సర్వ్ అండి. ఇది ఒక ఎన్బిఎఫ్సి కంపెనీ అండి. నెక్స్ట్ వచ్చేసేసి వెల్త్ మేనేజ్మెంట్ రంగంలో ఉన్న కంపెనీ. కానీ ఏంటంటే మీకు వాల్యుయేషన్స్ కనుక చూస్తే చాలా స్ట్రక్చర్డ్గానే కనపడుతున్నాయి. ఓవరాల్ ప్రాఫిటబిలిటీ కనుక చూస్తే కనుక ఒక 25 crores రేంజ్లో ఈ స్టాక్ ప్రాఫిటబిలిటీ చూపిస్తుంది. ఇటువంటి కంపెనీస్ ఏంటంటే ఈ బుల్ మార్కెట్లో మనం చూసినట్లయితే ఈ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్, స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ బాగా అవుట్ పర్ఫార్మెన్స్ చేయడం మనం చూస్తుంటాం. ఆయనకి ఆ హై రిస్క్ అపటైట్ ఉంటేనే ఇటువంటి స్టాక్స్లో ఉండాలి. లేకపోతే దెర్ ఆర్ మెనీ కంపెనీస్ ఓకే విచ్ ఆర్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ గ్రూప్స్, స్ట్రాంగ్ నేమ్స్ ఉన్నాయి. ఆ కంపెనీస్లోకి ర్యాలీస్లో షిఫ్ట్ అవ్వచ్చు. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమని చెప్తాను. ఆయనకి ఆ హై రిస్క్ అపటైట్ ఉండి ప్రాఫిటబిలిటీ కనుక వస్తూ ఉంటే కనుక ఈ కంపెనీలో హోల్డ్ చేయమంటాను. ప్రస్తుతానికైతే ఇట్స్ అ ఫుల్లీ ప్రైస్డ్ ఇన్ స్టాక్ అనమాట. ఓకే, మరో కాలర్ ఉన్నారు. హలో. ఓకే అండి, అడగండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను ఇన్వెస్ట్మెంట్ ట్రేడర్ని. నాకు ఐఆర్బి టార్గెట్ చెప్పగలరా? బై టార్గెట్. ఓకే అండి, రామకృష్ణ గారు. స్టాక్ నేమ్ వినిపించలేదండి. ఐఆర్బి ఇన్ఫ్రా టార్గెట్స్ అడుగుతున్నారు. ఐఆర్బి ఇన్ఫ్రా టార్గెట్స్. ఓకే. సో ఐఆర్బి ఇన్ఫ్రా ప్రస్తుతం 51 రూపీస్ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. సో చాలా స్లోగా పెరుగుతుందండి స్టాక్. మనం రీసెంట్ టైమ్స్ లో చూసినా కానీ లాస్ట్ 10 days లో కూడా కన్సల్టేషన్ కనిపించింది. అంతకుముందు కూడా కొంచెము పడుతూ ఉంది స్టాక్. సో ఇమీడియట్ గా ఏమైనా టార్గెట్ వెరీ షార్ట్ టర్మ్ అంటే ఒక 3 to 6 months లో కనుక చూసినట్లయితే 60 రూపీస్ టార్గెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అట్ ద సేమ్ టైమ్ షార్ట్ టర్మ్ కనుక పొజిషన్స్ బిల్డ్ చేసిన పక్షంలో ఒక స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేసుకోవడం బెటర్. ఇన్ కేస్ 45 కనుక దిగుతూ ఉంటే ఎగ్జిట్ అయిపోమని చెప్తాను. టార్గెట్స్ 60 రూపీస్ టార్గెట్. ఓకే, మరో కాలర్ ఉన్నారు. హలో. హలో. యా, మార్నింగ్ అండి. మేడం, ఎన్సీసీ హోల్డ్ చేయొచ్చా మేడం? ఆల్రెడీ కొంచెం గట్టిగా మాట్లాడతారా? ఎన్సీసీ గురించి అడుగుతున్నారా? అవును మేడం. అంటే ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారా? ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నాం మేడం. లాంగ్ టర్మ్ కా షార్ట్ టర్మ్ కా? లాంగ్ టర్మ్ మేడం. ఓకే, క్రాంతి గారు. లాంగ్ టర్మ్ అయితే ఎన్సీసీ వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. కొంచెం ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ మనం ఇందాక నుంచి డిస్కస్ చేసుకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అన్ని ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఉన్నాయి అనమాట. ఎన్సీసీ కనుక చూసినట్లయితే రీసెంట్ లో టచ్ చేసి కొంచెం మంచి ర్యాలీ వస్తుంది ఎన్సీసీ. లాంగ్ టర్మ్కి అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. వీళ్ళ యొక్క మెయిన్ ఆర్డర్ బుక్ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర నుంచే వస్తుంది. చాలా స్ట్రాంగ్ ఎగ్జిక్యూటిబుల్ ఆర్డర్ బుక్ అనమాట. ఎర్నింగ్ విజిబిలిటీ కూడా కనపడుతుంది. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమని చెప్తాను. కాల్స్తో పాటు ఆల్టర్నేటివ్లీ మెయిల్స్ కూడా చూద్దాము. రామకృష్ణ గారు సత్యనారాయణ మెయిల్ చేశారు. మ్యాన్కైండ్ ఫార్మా 2730లో ఉన్నాయి, ఒక 100 shares. ప్రజెంట్ ఒక 11% లాస్లో ఉన్నారు. సో ఇది హోల్డ్ చేయమంటారా లేదు ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. అలాగే చెంకన్ స్పెషాలిటీ కెమికల్స్ 350 shares ఉన్నాయి, 30% లాస్లో ఉన్నారు. ఈ రెండింటి గురించి హోల్డ్ ఆర్ యావరేజ్? రెండో స్టాక్ ఏంటి మేడం? చెంకాన్. మేబీ వారేమన్నా స్పెల్లింగ్ తప్పు చెప్పుండాలి. సో మ్యాన్కైండ్ ఫార్మా చూస్తే 7% లాస్ లో అన్నారు. కాకపోతే స్టాక్ బాగానే ఉందండి. అంటే కొంచెం కన్సల్టేషన్ మోడ్ లో ఉంది ప్రస్తుతానికి. రీసెంట్ గా కొంచెం రిజల్ట్స్ డిసప్పాయింట్ చేసినప్పటికీ స్టాక్ బాగానే ఉందండి. అంటే పెద్దగా పర్ఫార్మెన్స్ వైజ్ డీసెంట్ గానే ఉంది. టెక్నికల్ గా చూసినప్పుడు కొంచెం ఈ కన్సల్టేషన్ ఫేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టాక్ ర్యాలీ చేసే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద ఒక ట్రయాంగిల్ ఫార్మేషన్ అనేది ఈ స్టాక్ లో కనిపిస్తుందండి. మళ్ళీ మీ ర్యాలీస్ ఈ స్టాక్ లో చూడాలంటే అరౌండ్ 2550 2600 క్రాస్ అయినప్పుడు మంచి ర్యాలీస్ ఈ స్టాక్ లో చూసే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం పేషెన్స్ తో హోల్డ్ చేయమని చెప్తానండి మ్యాన్కైండ్ ఫార్మా. ఓకే,
నెక్స్ట్ మెయిల్ చూద్దాం. సాయి భార్గవ మెయిల్ చేశారు. పరాగ్ పారిక్ అడుగుతున్నారు క్రాంతి గారు. ఇది అరౌండ్ 1000లో ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం కోటక్ స్మాల్ క్యాప్ వచ్చేసి 1000లో హోల్డ్ చేస్తున్నారు. సో ఇది కంటిన్యూ చేయమంటారా, యాడ్ చేసుకోవచ్చు? కంటిన్యూ చేయొచ్చండి. పరాగ్ పారెక్ కానీ ఈ మ్యూచువల్ ఫండ్స్ అన్ని డీసెంట్ మ్యూచువల్ ఫండ్స్. నెక్స్ట్ పరాగ్ పారెక్ రీసెంట్గా చూస్తే కనుక లాస్ట్ 5-7 ఇయర్స్లో ఓకే 1 crore ఏఎంసీ టచ్ అయిన కంపెనీ అనమాట. సో వెన్ ఎవర్ ఆ ఏఎంసీ పెరిగినప్పుడల్లా కంపెనీ యొక్క కార్పొరేట్ గవర్నెన్స్ ఇదంతా పెంచుకుంటానికి అవకాశం ఉంది. నెక్స్ట్ దే ఆర్ అవుట్ పెర్ఫార్మింగ్ అనమాట. హోల్డ్ అయితే చేయమంటాను. ఎస్, కాలర్ కూడా ఉన్నారు, చూద్దాం. హలో 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 ఓకే, కాల్ డ్రాప్ అయినట్టుంది. మెయిల్ చూద్దాం. సుధీర్ కుమార్ మెయిల్ చేశారు. రామకృష్ణ గారు రేమౌండ్ గురించి అడుగుతున్నారు. ఒక 300 షేర్స్ ఉన్నాయి హోల్డింగ్లో, బట్ ఎంతలో తీసుకున్నారనేది మెన్షన్ చేయలేదు. సో ఇది హోల్డ్ చేయమంటారా, ఎలా ఉండొచ్చు అని అడుగుతున్నారు. రేమండ్ షేర్ గాను చూస్తే ప్రస్తుతం ప్రీ ఓపెన్ లో 643 రూపీస్ కనిపిస్తుందండి. రీసెంట్ గా మంచి ర్యాలీ చేస్తుంది. అప్పర్ సర్క్యూట్స్ కూడా అప్పర్ సర్క్యూట్స్ తో స్టాక్ పైకి వెళ్ళడం జరిగింది. సో త్వరలోనే మళ్ళీ ఆల్ టైమ్ హై కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. 1 year టైం ఫ్రేమ్ తో హోల్డ్ చేయమని చెప్తానండి రేమండ్. ఓకే, కాలర్ ఉన్నారు. హలో హలో మేడం. యా, అడగండి అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం ప్రాజ్ ఇండస్ట్రీస్ ఓకే 835లో ఉన్నాము. ఓకే, ప్రజెంట్ 489, 490లో ఉంది. దాన్ని యావరేజ్ ఏం చేయొచ్చా లేకపోతే సెల్ చేయొచ్చా అని డౌట్ మేడం. ఓకే అండి. క్రాంతి గారు. ప్రాజ్ ఇండస్ట్రీస్ కనుక చూస్తే రీసెంట్గా లాస్ట్ 1 yearలో 850 లెవెల్స్ టచ్ చేసి కొంచెం డౌన్ ట్రెండ్లో ఇప్పుడు 500, 493 ఈ రేంజ్లో ఉంటాం మనం చూస్తున్నాం. లాస్ట్ 1 year కనుక చూస్తే ఈ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ సెక్టర్ ఏదైతే ఉందో అంత అవుట్ పర్ఫార్మెన్స్ అయితే తగ్గింది. ఎందుకంటే ఒక కన్సాలిడేషన్ ఫేజ్లోకి వచ్చింది ఈ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ అనేది. కానీ ప్రాజ్ ఏంటంటే దిస్ అ మార్కెట్ లీడర్ ఇన్ దిస్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ సెగ్మెంట్లో అనమాట. ఇప్పుడు లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కనుక చూస్తే కనుక చాలా ఫ్లాటిష్గా రావడం మనం చూసాం. అందువల్లనే స్టాక్ ఒక డౌన్ ట్రెండ్లో ఉంది. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కనుక ఇట్లనే డౌన్ ట్రెండ్లో ఉంటే కనుక ఆల్టర్నేటివ్ ఫ్యూయల్కి ఓకే డిమాండ్ కొంచెం తగ్గుతుంది. నెక్స్ట్ సైమల్టేనియస్లీ ప్రస్తుతం ఏంటంటే యుఎస్లో వస్తున్నటువంటి ఈ మార్పులు, ఈ అడ్మినిస్ట్రేషన్ మార్ప్స్ అన్ని ఈ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్, గ్రీన్ ఎనర్జీ, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషను, ఈ ఫోకస్ అంతా తగ్గుతుంది. ఒకవైపు ప్రెసిడెంట్ ట్రంప్ డ్రిల్ బేబీ డ్రిల్ అని ఎక్కువ డ్రిల్ చేయమంటున్నాడు. అందువల్ల ఇటువంటి స్టాక్స్ అన్ని కొంచెం ఒక లాంగ్ టర్మ్ కన్సాలిడేషన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆయన ఈ కంపెనీ మార్కెట్ లీడర్ కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని చెప్తాను. కానీ ఏంటంటే ఈ ఓవర్ హ్యాంగ్, ఈ ఇంటర్నేషనల్ ఓవర్ హ్యాంగ్ అనేది, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఓవర్ హ్యాంగ్ అనేది ఈ కంపెనీ మీద నెక్స్ట్ రానున్న క్వార్టర్స్లో కూడా ఉండబోతుంది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమంటాను. ఎర్నింగ్ ఇంప్రూవ్మెంట్ వచ్చి స్టాక్లో మూమెంట్ వస్తున్నప్పుడు యాడ్ చేయమని చెప్తాను. ఎస్, మార్కెట్స్ ఓపెనింగ్ మనం చూస్తున్నాము. అటు నిఫ్టీ 24,843 వద్ద ఓపెన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 55,466 ఆ రేంజ్లో ఓపెన్ అవడం చూస్తున్నాము. సెన్సెక్స్ కూడా చూసుకున్నట్టయితే 81,364 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. సో రామకృష్ణ గారు, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే నిన్నటి క్లోజింగ్ లెవెల్స్ ఎబోనే నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇవన్నీ ఓపెన్ అవడం చూస్తున్నాం. బట్ కొంతవరకు అటు ఫ్లాట్ టు రెడ్ మోడ్లోనే కనిపిస్తున్నాయి. ఎలా ఉండొచ్చు అంటారు? టెక్నికలీ కనుక చూసుకున్నట్టయితే నిఫ్టీ ఈరోజు ఏ లెవెల్స్లో సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? సో నిన్న హై వాలటిలిటీ డే తర్వాత ఈ రోజు కొంత మార్కెట్ శాంతించే అవకాశం ఉందండి. కొంత రేంజ్ బౌండ్ లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఆ రేంజెస్ మనం ఇవ్వడం జరిగింది. నిఫ్టీకి అయితే 24,924, అట్లాగే సపోర్ట్ వచ్చేటప్పటికి 24,727 ఇవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ వచ్చి ఇంట్రాడేకి 55,571, అట్లాగే సపోర్ట్ 55,134. సో ఈ రేంజెస్ లో మార్కెట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయండి. సో బై అండ్ డిప్స్ మార్కెట్ ఉంది. సో 24,700, 720 ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు బై చేయమని చెప్తాను. అట్లాగే రెసిస్టెన్స్ బ్రేక్ అయినా కానీ 24,924 బ్రేక్ అయినా నిఫ్టీలో లాంగ్ అటెంప్ట్ ట్రై చేయమని చెప్తానండి. సో బ్యాంక్ నిఫ్టీకి వచ్చేటప్పటికి సపోర్ట్స్ 55,100 జోన్లో బయింగ్, సపోర్ట్ దగ్గర హోల్డ్ అవుతూ ఉంటే మార్కెట్స్, ఇన్ కేస్ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి పైకి వెళ్తూ ఉంటే 55,570, 600 జోన్లో బయింగ్ అటెంప్ట్ ట్రై చేయమని. ఓకే, ఇక క్రాంతి గారు, ట్రేడర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఎట్ ద సేమ్ టైం ఎనీ పిక్స్ ఫర్ ఇంట్రాడే? ఇంట్రాడే టిప్స్ నేను నార్మల్గా అవాయిడ్ చేస్తానండి. ఐఎమ్ నాట్ ఎ ప్లేయర్ ఆఫ్ ఇంట్రాడే, ఐఎమ్ ఏ ఫండమెంటల్ అనలిస్ట్ ఫర్ ఇన్వెస్టింగ్ అనమాట. బట్ ఒకటి, మార్కెట్లో ప్రస్తుతం ఉన్నటువంటి కన్సాలిడేషన్ ఒక లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ అయితే డెఫినెట్గా ఇస్తుంది, మీడియం టు షార్ట్ టర్మ్లో కూడా. సో స్టాక్ స్పెసిఫిక్గా అక్యుములేట్ చేయమని చెప్తాను. ఓకే, కాలర్ ఉన్నారు, చూసేద్దాము. హలో
మేడం గారు నమస్తే, నా పేరు మూర్తి శ్రీకాకుళం. చెప్పండి మూర్తి గారు. మేడం గారు, క్రాంతి గారు జ్యోతి సిఎన్సి చెప్పారు, లాస్ట్ ఇయర్ తీసుకున్నా 900 రేంజ్ లో. అవి యాడ్ చేయమంటారా లేదా సెల్ చేయమంటారా? అలాగే డిసిఎక్స్ అనంతరాజు ఈ రేట్ లో కొనొచ్చా? ఓకే అండి, క్రాంతి గారు. జ్యోతి సిఎన్సి అయితే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగా వచ్చినాయండి. జ్యోతిసి ఈ కంపెనీకి రేపు మన ఇండియాలో కనుక యాపిల్ ఐఫోన్ ప్రొడక్షన్ ఇంకా పెరిగినట్లయితే జ్యోతి సిఎన్సి వన్ ఆఫ్ ద వెండర్ ఫర్ ఫాక్స్కాన్కి అవడానికి అవకాశం ఉంది. సో ఈ స్టాక్ని అయితే ప్రస్తుతం హోల్డ్ చేయమంటాను. 1500 ఆ రేంజ్లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. 1500 ఆ రేంజ్లో. ఈ లోపు కనుక ఈ యాపిల్కి వీళ్ళు వెండర్ కింద అపాయింట్ అయ్యే న్యూస్ కనుక వస్తే కనుక హోల్డ్ చేయమని చెప్తాను. లేకపోతే కనుక 1500 రేంజ్లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోండి. నెక్స్ట్ స్టాక్ ఏం చెప్పారండి? అనంతరాజ్. అనంతరాజు కొంచెం ఈ డేటా సెంటర్ స్టోరీ అనేది కొంచెం తగ్గుముఖం పట్టింది. కానీ ఏంటంటే అనంతరాజుని స్లోగా హోల్డ్ చేసుకోమని చెప్తాను. డిసెక్స్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ కనుక చూస్తే మళ్ళీ కొంచెం డిసప్పాయింట్మెంట్గానే ఉన్నాయి. స్టాక్ కూడా రీసెంట్గా 250 నుంచి ఆల్మోస్ట్ 350 టచ్ అయ్యి 320 రేంజ్లో ఉంది. మీకు ఎక్స్ట్రీమ్లీ లాంగ్ టర్మ్ వ్యూ కనుక ఉంటే కనుక ఈ కంపెనీని 300 రేంజ్లో, బిలో 300 రేంజ్లో యాడ్ చేసుకోవడం తప్పేం కాదు. కొంచెం ఎక్స్ట్రీమ్లీ లాంగ్ టర్మ్ ఉంటేనే యాడ్ చేసుకోండి. గిరి మెయిల్ చేశారు. రామకృష్ణ గారు క్యూమెన్స్ ఇండియా గురించి అడుగుతున్నారు. అండ్ టర్మాక్స్లో ఒక 30% లాస్లో ఉన్నారు. ఇది హోల్డ్ చేయమంటారా ఏంటి అని అడుగుతున్నారు. ఓకే అండి, ధర్మాక్స్ లో 30% లాస్ లో ఉన్నారు. ఎస్. ఓకే, ధర్మాక్స్ ప్రస్తుతం 3461 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కన్సల్టేషన్ కనిపిస్తుంది. ఈ స్టాక్స్ రెండు కూడా క్యూమెన్స్ కానీ లేకపోతే ధర్మాక్స్ కానీ కొంచెం లాంగ్ టర్మ్ వ్యూతో హోల్డ్ చేయాల్సిన స్టాక్స్ అండి. షార్ట్ టర్మ్ లో కొంత కన్సల్టేషన్ కనిపిస్తుంది. మెయిన్ గా లాస్ట్ 2 క్వార్టర్స్ కొంత డిసప్పాయింట్మెంట్ రిజల్ట్స్ రావడంతో ధర్మాక్స్ లో పర్ఫార్మెన్స్ కనిపించట్లేదు స్టాక్ వైజ్ గా. కాకపోతే ఇప్పుడే కన్సల్టేషన్ అయ్యి అప్వర్డ్ బయాస్ తో ఉంది ఈ స్టాక్ ని. రెండు స్టాక్స్ ని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, ఫనీ మెయిల్ చేశారు. క్రాంతి గారు గ్రాఫైట్ ఇండియా 500 లో హోల్డ్ చేస్తున్నారు. హిందుస్థాన్ కాపర్ 230, రెయిన్ ఇండస్ట్రీస్ 170 లో హోల్డ్ చేస్తున్నారు. హోల్సేల్ ఆర్ యావరేజ్? రెయిన్ ఇండస్ట్రీస్ అయితే కంప్లీట్లీ అవాయిడ్ చేయమని చెప్తాను. ర్యాలీ 7 వస్తే ఎగ్జిట్ చేయమని చెప్తాను. గ్రాఫైట్ ఇండియా అయితే హోల్డ్ చేయమని చెప్తానండి. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. రామకృష్ణ గారు లక్ష్మి మెయిల్ చేశారు. సుజ్లాన్ అరౌండ్ 65 లో ఉన్నాయి. తేజాస్ 1100 లో ఉన్నాయి. హోల్డ్, యావరేజ్ ఆర్ సెల్? సో సుజలాన్ అయితే చక్కటి ర్యాలీ జరుపుతుందండి. లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి చిన్నగా పైకి వెళ్తూ ఉంది. చక్కగా హోల్డ్ చేసుకోవచ్చు అండి సుజలాన్ని. ఇంకా ఫ్రెష్ బయింగ్ కూడా డిప్స్ వచ్చినప్పుడల్లా ఫ్రెష్ బయింగ్ కూడా చేసుకోమని చెప్తాను. తేజాస్ నెట్వర్క్ వచ్చేటప్పటికి కొంచెము అండర్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది లాస్ట్ ఫ్యూ మంత్స్లో. మార్కెట్స్ పెరుగుతున్నప్పటికీ స్టాక్లో కొంచెం పర్ఫార్మెన్స్ వీక్గా ఉంది. ఈ స్టాక్ కనుక ఇన్ కేసు మళ్ళీ బాటమ్స్ కనుక అంటే ఈ మధ్య రీసెంట్గా ఫామ్ అయిన లోస్ అరౌండ్ 670, 675 జోన్లో ఉన్నాయి. అవి కనుక బ్రేక్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోమని చెప్తాను. ఓకే, నెక్స్ట్ మెయిల్ ఉంది, తీసుకుందాము. సత్యనారాయణ మెయిల్ చేశారు. క్రాంతి గారు లారస్ ల్యాబ్స్ అండ్ పాలిమెడిక్యూర్ గురించి అడుగుతున్నారు. ఈ రెండిట్లో బయింగ్కి వెళ్ళొచ్చా? లారస్ ల్యాబ్స్ అయితే కొంచెం కన్సాలిడేట్ అవుతుందండి. ఓకే, డిప్స్లో యాడ్ చేయమని చెప్తాను. పాలిమెడిక్యూర్ కనుక చూసినట్లయితే స్టాక్ వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి. ఈ ప్రైస్ రేంజ్లో 2400 రేంజ్లో మీడియం టు షార్ట్ టర్మ్కి అయితే అటెంప్ట్ చేయొచ్చు 2300 రేంజ్లో. ఓకే, సూర్యప్రసాద్ మెయిల్ చేశారు. రామకృష్ణ గారు సెగిలిటీ అరౌండ్ 500 షేర్స్ 49 లో ఉన్నాయి. పిఎఫ్సి 100 షేర్స్ 410 లో ఉన్నాయి. హోల్డర్, ఎగ్జిట్? రెండో స్టాక్ ఏంటన్నారు మేడం? పిఎఫ్సి సెగిలిటీ. సెజిలిటీ రీసెంట్ గా వరుసగా ఫాలో అవుతుందండి. లాస్ట్ 10 సెషన్స్ నుంచి కొంచెం వీక్నెస్ ఉన్నా కానీ ప్రస్తుతం సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, ప్రమీల మెయిల్ చేశారు. టెక్ మహీంద్రా గురించి అడుగుతున్నారు క్రాంతి గారు. 1740 లో ఉన్నాయి. అండ్ ఇండో కౌంట్ 410 లో ఉన్నాయి. హోల్డర్, సెల్? టెక్ మహీంద్రా అయితే ప్రస్తుతం హోల్డ్ చేయమని చెప్తాను. ఆల్ ఐటీ స్టాక్స్ ఏంటంటే దే ఆర్ గోయింగ్ త్రూ ఏ రఫ్ టైం. చాలా అన్సర్టనిటీ ఉంది త్రూఅవుట్ ద వరల్డ్. ఐటీ స్టాక్స్ కూడా దే ఆర్ ఫేసింగ్ దట్ హీట్ అనమాట. కంపెనీస్ కూడా యూఎస్లో వాళ్ళ యొక్క బడ్జెట్ని ఎక్స్పాండ్ చేయట్లేదు. దే ఆర్ యాక్టింగ్ వెరీ కన్జర్వేటివ్లీ ఈ క్వార్టర్లో. సో ప్రస్తుతానికైతే టెక్ మహీంద్రా హోల్డ్ చేయమని చెప్తానండి. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూసేద్దాం. జేఎస్ఎఫ్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు రామకృష్ణ గారు. అరౌండ్ 450 లో ఉన్నాయి. ఇది పిఎన్బి బ్యాంక్కి షిఫ్ట్ చేసుకోవచ్చా? జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ కదండి? ఎస్, అవునండి.
ఓకే అండి, జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ నుంచి షిఫ్ట్ అవ్వమని చెప్తానండి. పిఎన్బి కావచ్చు, యూనియన్ బ్యాంక్ కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది పిఎస్యూ సెక్టార్లో. ఇందాక ఓపెనింగ్ కామెంట్స్లో కూడా చెప్పడం జరిగింది, ఫాలింగ్ ట్రెండ్ లైన్ క్రాస్ చేసుకొని పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ పైకి వస్తూ ఉంది. సో బెటర్ పర్ఫార్మింగ్ బ్యాంక్లో ఉన్నట్లయితే ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్గా జమ్మూ కాశ్మీర్ బ్యాంక్లో ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద బ్రాంచెస్ జమ్మూ కాశ్మీర్లో ఉండటంతో కొంచెము ఈ ఆపరేషన్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి రీసెంట్ సినారియోస్ దృష్ట్యా. కాబట్టి బెటర్ పిఎస్యూ బ్యాంక్స్లో మూవ్ అయిపోమని చెప్తాను. ఓకే, శ్రీనివాసరావు మెయిల్ చేశారు. క్రాంతి గారు, ఐనాక్స్ ఇండియా అరౌండ్ 1250లో ఉన్నాయి 700 షేర్స్, ఐనాక్స్ విండ్ 220లో ఉన్నాయి, పూనావాలా 380లో ఉన్నాయి, హోల్సేల్ ఆర్ యావరేజ్? ప్రస్తుతానికైతే ఐనాక్స్ ఇండియా అయితే హోల్డ్ చేయమని చెప్తానండి. స్టాక్ రీసెంట్గా ర్యాలీ అవటం మనం చూసాం. ఈ స్టాక్ని లాంగ్ టర్మ్లో కనుక ఇన్వెస్టర్ హోల్డ్ చేయాలనుకుంటే డెఫినెట్గా హోల్డ్ చేయమంటాను. ఐనాక్స్ విండ్ అయితే కొంచెం చాలా కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది ప్రస్తుతం. స్టాక్ 190 లెవెల్ అటెంప్ట్ చేసి మళ్ళీ తిరిగి లోయర్ ఎండ్కి వెళ్తూ మనం చూస్తున్నాం. స్టాక్ రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి. రీసెంట్గా ఫండమెంటల్గా కంపెనీలో చూసినట్లయితే డెట్ చాలా వరకు లాస్ట్ 1 ఇయర్లోనే కంపెనీ డెట్ తగ్గించడం జరిగింది. ఇన్ కేస్ 200 లెవెల్స్ కనుక వెళ్తే కనుక ఈ స్టాక్ ఇక్కడి నుంచి కూడా ర్యాలీ అవడానికి అవకాశం ఉంది. ఎస్, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. బాను మెయిల్ చేశారు. రామకృష్ణ గారు ఎంఆర్పిఎల్ గురించి అడుగుతున్నారు, ఈ లెవెల్లో బయింగ్కి వెళ్ళొచ్చా? ఎంఆర్పిఎల్ అండి? అవునండి. ఓకే అండి, ఎంఆర్పిఎల్ 141 దగ్గర ఉంది. రీసెంట్ టైమ్స్లో చిన్నగా కోలుకుంటుందండి. ఈ స్టాక్స్ మనము ఎక్కువ పెద్ద పర్ఫార్మెన్సెస్ మనం చూడలేము, కాకపోతే డీసెంట్ రిటర్న్స్ ఈ స్టాక్లో చూసే అవకాశం ఉంది. కొంచెము ఈ స్టాక్లో ఫ్రెష్ బయింగ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. జైదీప్ మెయిల్ చేశారు. క్రాంతి గారు, ఒలెక్ట్రా గ్రీన్ టెక్ గురించి అడుగుతున్నారు, బయింగ్కి వెళ్ళొచ్చా? ఆయనకి ఎక్స్ట్రీమ్ హై రిస్క్ అప్టైట్ ఉంటేనే ఈ టైంలో ఒలెక్ట్రాకి వెళ్ళాలండి. ఎందుకంటే వాళ్ళకి కెపాసిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదైతే నిన్న మహారాష్ట్ర గవర్నమెంట్ క్యాన్సిల్ చేసినటువంటి ఆర్డర్ వాళ్ళకి ఎర్నింగ్స్ మీద బాగా పెద్ద ఇంపాక్టే చూపించబోతుంది. బట్ ఏంటంటే కంపెనీ అయితే అఫీషియల్గా మాకు ఇంత మటుకు ఎటువంటి కమ్యూనికేషన్ రాలేదు, క్యాన్సిలేషన్ ఆఫ్ ఆర్డర్ అని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే అవాయిడ్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఆర్డర్, నెక్స్ట్ కంపెనీ కెపాసిటీ ఎక్స్పాన్షన్, ఆర్డర్ బుక్ వస్తుంది కానీ దే ఆర్ నాట్ ఏబుల్ టు డెలివర్ ఆన్ టైం అనమాట. అందువల్లే ఇప్పుడు కంపెనీస్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళు ఆర్డర్స్ని క్యాన్సిల్ చేస్తున్నారు. సో ఆ ఎక్స్ట్రీమ్ రిస్క్ అపెటైట్ ఉండి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత తీసుకోమని చెప్తాను. ఎస్, దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ క్రాంతి గారు అండ్ రామకృష్ణ గారు. ఇది వాళ్ళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. తిరిగి రేపటి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో మనం మళ్ళీ కలుద్దాం.